ఈరోజు గుర్రం జాషువా గారి 129వ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20వ తారీఖుని వినుకొండ పరిసర ప్రాంతాల్లో జన్మించినటువంటి గుర్రం జాషువా గారు వారి యొక్క తల్లిదండ్రులు వేరు వేరు కులాల నుంచి పెళ్లి చేసుకుని ఈయనకి జన్మనివ్వటం జరిగింది. ఈయన చిన్ననాటి నుంచి కూడా చదువుకున్నటువంటి రోజుల నుంచి కూడా ఈ సమాజం పట్ల, సమాజంలో జరుగుతున్న రుగ్మతల పట్ల అవగాహన కలిగి ఉండి ఈయన ఉన్నత చదువులు చదివి అక్కడ గుంటూరులోనే లోదరన్ హై స్కూల్ సంబంధించిన దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, అంతేకాకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా ఈయన ఒక సైనికుడిలాగా కూడా పనిచేసి ఆ యుద్ధం జరిగిన ప్రాంతంలో ఈయన యొక్క సేవలు కూడా ఆ యుద్ధంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. 1964లో శాసన మండలి సభ్యులుగా కూడా ఎన్నికయి ఆయన ప్రజాప్రతినిధులు చేసేటువంటి ఆ యొక్క మేధావులు దాంట్లో ఈయన కూడా ప్రవేశించి ఈయన రాష్ట్రానికి చేసినటువంటి సేవలు కూడా మనమందరం కూడా మర్చిపోవటువంటిది. ఈయన ఒక మంచి కవి, అనేక పుస్తకాలు అనేక రచనలు రాసినటువంటి ఈయన 1941లో ఇంతకుముందు రామచంద్రరావు గారు చెప్పినటువంటి గబ్బరం అనేటువంటి పుస్తకం రాసి దాని మూలంగా ఒక భారతదేశంలోనే గబ్బులైనటువంటి పుస్తకం రాసినటువంటి ఈయనకి అనేక ప్రశంసలు అందుకున్నాయి. ఆయన ఆ గబ్బులం గురించి రాసినటువంటిది ఏదైతే ఉందో దాని అందరూ కూడా అన్ని వర్గాల అన్ని ప్రజలు కూడా దాన్ని ప్రశంసించిన పరిస్థితి ఆనాడు ఆయన చేసిన పరిస్థితి ఉంది. దానికి అనేక బిరుదులు కూడా ఆయనకి వచ్చినటువంటి సందర్భం కూడా ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన సమాజంలో ఉన్నటువంటి అనేక సంఘ సంస్కర్తలు, సమాజంలో ఉన్నటువంటి ఇతర ఏ విషయాలైతే సమాజం పట్ల ప్రజాసేవకుడుగా ఆయన ఒక సంఘ సంస్కర్తగా ఆంధ్ర రాష్ట్రం నలుమూలలో కూడా తిరుగుతూ ఎంతో ఆయన చేసినటువంటి సేవలు కానీ కృషి కానీ ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆయన ఏదైతే రచనలు రాశాడో అది ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసినటువంటి సేవలు ఏదైతున్నాయో అవన్నీ కూడా మనమంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఒక పుట్టినరోజు, ఒక చనిపోయిన రోజు అనేటువంటిది కాకుండా ఇటువంటి ఒక సంఘ సంస్కర్తలు చేసినటువంటి వాళ్ళ యొక్క కృషిని కానీ వాళ్ళ పుస్తకాల్లో కానీ పబ్లిక్ లోకి తీసుకెళ్లటం, అదేవిధంగా గ్రంథాలయాల్లో పెట్టి విద్యార్థులు కూడా అవగాహన కల్పించడం, అదేవిధంగా పాఠ్యాంశాల్లో కూడా చేర్చి ఖచ్చితంగా దాని మీద తగు విధంగా కూడా చర్యలు తీసుకోవడం అవసరం అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఆయన చేస్తున్నటువంటి సేవలకు అనుకూలంగానే గుంటూరులో 1971 జూలై 24వ తారీఖున కూడా ఆయన చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా ఆయన యొక్క పుట్టినరోజు జయంతినే కాకోకుండా ఆయన చేసినటువంటి సేవలను విద్యార్థుల్లోకి తీసుకెళ్లి అనేక మంది చేసినటువంటి సంఘ సంస్కర్తలుగా పనిచేసే వ్యక్తుల గురించి, వాళ్ళు రచించిన రచనల గురించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా, వారి అభిమానులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.